అసోంలో ప్రస్తుతం వరద పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ 5 జిల్లాల్లోని 5.5 లక్షల మంది ప్రజలు ఇంకా వరద కుప్పిట్లోనే ఉన్నారని తెలిపారు. అత్యధికంగా చెరైడియో జిల్లాలో 1,90,000 మంది వరద ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పలు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. 4 జిల్లాల్లో మొత్తం 354 సహాయక శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలు నిరంతరంగా పనిచేస్తూ 37,724 మంది నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వరదల కారణంగా వివిధ జిల్లాల్లో కట్టలు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు దశలవారీగా కొనసాగుతున్నాయని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వరదల కారణంగా ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 68కి చేరింది. అటు వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. వినాశకరమైన వరదల్లో ప్రాణనష్టం జరిగిందన్న వార్త తనకు తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని ఎక్స్లో తెలిపారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయ నివారణ, ముందస్తు హెచ్చరిక యంత్రాంగాలు, పునరావాసానికి ప్రాధాన్యతనిచ్చే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు.